కిచెన్ని ఎప్పటికప్పుడు డీక్లటర్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకు ఇంట్లో ఐశ్వర్యం నిలబడదు అంటారు అంటే, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం సంపాదన మార్గాల మీద, మన పనుల మీద దృష్టి పెట్టాలి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్లో ఉండే వేస్ట్ అంతా తీసేస్తూ పరిశుభ్రంగా పెట్టుకుంటే సగం ఆరోగ్యం 80% మనకి కిచెన్లోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మనం బాగా పని చేసుకోగలుగుతాం. కాబట్టి పెద్దవాళ్ళు ఈ మాట చెప్తూ ఉంటారు. ఇంట్లో చాలామందికి క్లైమేట్ను బట్టి, వాళ్ళకుండే ప్రాంతాన్ని బట్టి బొద్దింకలు, కొంతమందికి చీమలు ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో వచ్చిన తర్వాత చీమకైనా హాని చేయకూడదు అని కొంతమందికి ఉంటుంది లోపల. దానికన్నా ఎప్పటికప్పుడు మనం పరిశుభ్రంగా పెట్టుకుంటే కనుక అవి రాకుండా చూసుకోవచ్చు అనమాట. మెయిన్లీ హైదరాబాద్ క్లైమేట్కి అయితే కాక్రోచెస్ బాగా ఫామ్ అవుతాయి. ఇవన్నీ రకరకాల మందులు పెట్టినటువంటి ప్లేస్లే అనమాట. ఒకసారి ఒక 2 times ఆ మందుకు అలవాటు పడిందంటే కనుక కాక్రోచెస్ మళ్ళీ అవి ఇంకా టేస్ట్కి అలవాటు పడి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. వాటి సంతానాన్ని పెంచేసుకుంటాయి అన్నమాట. అందుకే కాక్రోచెస్కి సంబంధించి మందులు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా అవి ఇక్కడ ఉండే దగ్గరే బాగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఈ ఇరుకుల్లో అవి. సో ఎప్పటికప్పుడు ఒక నెలకు ఒక్కసారైనా నీట్గా మనం క్లీన్ చేసేసుకుని, ఏదైనా స్ప్రేస్ లాంటివి యూస్ చేసాము, పొడులు లాంటివి వాడాము అంటే అవి రాకుండానే ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. వచ్చిన తర్వాత చంపితే బాధగా ఉంటుంది అండ్ అవి తిరుగుతూ ఉంటే దరిద్రం అనమాట ఇంట్లో. ఇది ప్రమోషనల్ కాదు, నేనైతే ఆన్లైన్లో అమెజాన్లోనే కొనుక్కున్నాను. ఇది కట్నీల్ అని. ఇప్పుడైతే ఎక్కడా దొరకట్లేదు. ఇది అయిపోతే నాకు కూడా ఇబ్బందే. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాక్రోచెస్కి, పురుగులకి, రెక్క పురుగులు రాకుండా. మెయిన్గా రెక్క పురుగులు ఉండే చోట మాత్రం వాటి చాలా ఘోరంగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంట్లో నిలవ పదార్థాలు ఎక్కువ లేకుండా, ఎందుకంటే మనం ఈ మాల్స్కి లేకపోతే స్టోర్స్కి వెళ్ళేసి ఎక్కువ మొత్తంలో తెచ్చేసుకుంటాం కదా, వాటిలో రెక్క పురుగులు ఫామ్ అవుతాయి. వాటి నుంచే సగం నష్టం ఎక్కువ అవుతుంది అనమాట. అవి తినడం కోసమని బల్లులు వస్తాయి వాటిని తినడానికి. ఆ బల్లుల నుంచి ఒకదాని మీద ఒకటి ఆధారపడే జీవులు అలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఎక్కువగా ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం తప్ప నిలవ పెట్టుకోకూడదు ఇంట్లో సామాన్లు. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలి. వెంటనే సామాన్లు సర్దుకోవడం లాంటివి చేయకూడదు. ఏమన్నా ఉన్నా వితిన్ మినిట్స్లోనే చనిపోతాయి అన్నమాట ఈ ఘాటుకి. అండ్ బాగా అది లోపలికి ఇంకి డ్రై అయిన తర్వాత, స్మెల్ బాగా అక్కడ పట్టేసిన తర్వాత మనం కాసేపు వదిలేసి ఒక 15 minutes అన్నా అప్పుడు సర్దుకోవాలి మళ్ళీ.